ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల చక్రవాత ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మందమారి మండల పొన్నారం గ్రామం. దాదాపుగా మా గ్రామంలో నెల రోజుల కిందటనే వరి ధాన్యాన్ని హార్వెస్టింగ్ చేయడం జరిగినది. ఈ హార్వెస్టింగ్ చేసిన ధాన్యాన్ని కల్లాల పోసుకుని దాదాపు నెల రోజులు అవుతున్నది. మేము పిఎస్సి సెంటర్ కావాలని అధికారుల చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 10 రోజులు దాన్ని తిరుగుతే గానీ మాకు ఈ యొక్క సెంటర్ ప్రారంభం చేయడం జరిగినది. ప్రారంభించిన సెంటర్ ఇప్పటి వరకు ఒకే లారీ మాత్రమే కొనుగోలు చేయడం జరిగినది. కొనుగోలు చేసిన లారీ కూడా మిల్లర్ దగ్గర ఇంకా అన్లోడ్ కాకుండా లారీ అక్కడనే కేంద్రంలో వెయిటింగ్ చేయడం జరుగుతుంది. అక్కడనే మిల్లర్లో వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ నిన్న తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి దాదాపు ఆ సెంటర్లో ఉన్న 200 ఎకరాల వడ్లు తడిసి ముద్దయిపోయినాయి. ఈ వడ్లను ఏం చేయాలో రైతు దిక్కుచోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పటికైనా ఈ రైతు ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అధికారులను ఎమ్మెడే ఈ యొక్క సెంటర్లకు పంపించి ఈ తడిసిన ప్రతి ఒక్క బస్తాను కూడా కొనుగోలు చేయాలని మా గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవడంతో పాటు కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసి ముద్దవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఓవైపు వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని హెచ్చరించినప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు రైతులు. తడిచినటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కొని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 2 నుంచి 5 కిలోలు కటింగ్ చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. స్టార్ట్ అయ్యి గత 10 రోజులు అవుతున్నప్పటికీ కేవలం ఒక లారీ వడ్లను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ సెంటర్ని కూడా వడ్లు కోసిన నెల రోజుల తర్వాత కలెక్టర్ గారికి 2-3 సార్లు వినతి పత్రం అందజేయ అనగా రైతులు తిరగంగా సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసిన సెంటర్లో కేవలం ఒక లారీ మాత్రమే కొనుగోలు చేయడం. ఒక లారీ అంటే పొన్నారం గ్రామ శివారులో దాదాపుగా 580 ఎకరాల విస్తీర్ణంలో వడ్లు పండించడం జరుగుతుంది. ఈ పండించిన వడ్లన్నీ కూడా గత నెల రోజులుగా ఐకేపీ సెంటర్లో పోయడం జరిగింది. ముందటి రోజుల కురిసిన అకాల వర్షాల వల్ల దాదాపుగా 200 ఎకరాల వడ్లు మొత్తం నానిపోవడం జరిగింది. ఈ నాన్న వడ్లని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి అధికారులు లేరు. ఇలాంటి చేతగాని ప్రభుత్వం, రైతులను ఆదుకోలేనటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల రైతు ఉరివేసుకోవడమే తప్ప రైతు బతికే పరిస్థితి లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. పిఎస్సిఎస్ సెంటర్ స్టార్ట్ అయ్యి